సేతుబంధము కావ్యము చదువుకోవటంలో ఉన్నాము. కొన్ని శ్లోకాల వరకు అయినట్టున్నాయి. రాముడు రాముని యొక్క తలను వినిపిస్తుంది కదండి. వినిపిస్తుంది కదా మేడం గారు. రాముడి తలని నరికి వాళ్ళు తీసుకొచ్చి సీతాదేవి ముందు చూపిస్తే ఆ తల ఎలా ఉంది అన్నటువంటి వర్ణన 4 శ్లోకాల్లో నడుస్తుంది. ఆమె చూసినటువంటి ఆ రాముని తల పశ్యతి అని ఇచ్చారు కదా. ఆ పశ్యతి అన్నది 4 శ్లోకాలకి కూడా కలిపినది. ఇట్లాంటి శ్లోకాలని కులకములు అంటారు. అంటే ఒక క్రియ ఒక చోట ఉంటుంది, మిగతా అన్ని శ్లోకాలు ఆ క్రియకు అన్వయంగా ఉంటాయి. ఇది ఆ రాముడి ఆ, శిల రాముని యొక్క తలను ఆ నరికి తీసుకొచ్చినటువంటి ఆ తల ఎలా ఉంది అంటే రక్తం అంతా కారిపోయి పాలిపోయి ముఖం అంతా కూడా ఆ రక్తం అంతా కూడా కంఠచ్ఛేదం ఎక్కడైతే చేశారో అక్కడంతా రక్తము గడ్డ కట్టేసేసి అలా ఉన్నది రాముడి తల. నిన్న ఆ, కత్తి కత్తితో కోసినట్టుగా ఎక్కడ వచ్చింది అని అనుకున్నాం కదా. సేతుబంధ మహాకావ్యము శ్రీ రామదాస భూపతి ప్రణీత టీకా సమేతంగా ఉన్న పుస్తకంలో చూస్తే ఇక్కడ ఆ ఈ శ్లోకము ఇక్కడ పశ్యతి శ్లోకంలో మండలాగ్రాభిఘాత అని ఉన్నది కదా. అగ్ర అభిఘాత అంటే అక్కడ కత్తి యొక్క అంచు అని ఆయన వ్యాఖ్యానంలో రచించారు. నిన్న నుంచి అదే మనసులో వెళుతున్నది అనమాట. ఎక్కడ కత్తి అని ఎక్కడ వచ్చింది, నరికినట్టుగా వచ్చింది కానీ కత్తితో నరికినట్టుగా ఎక్కడ వచ్చింది అని అంటే ఆ వ్యాఖ్యానం చదివితే అందులో మండలాగ్ర అన్న చోట మండలాగ్ర అంటే కత్తితోని అని ఆయన ఇచ్చారు. మండలాగ్రస్య ఖడ్గస్య అభిఘాతేన విషమం తిర్యక్రమేణ చిన్నం. ఓకే. నిర్దయ స్పష్టాధర మూలోక్షిప్త ధర దృష్ట దంష్ట్రాభీలం సంఖ్యాన శోణిత, ఇది కూడా అయిపోయినట్టుంది కదా. సంఖ్యాన శోణిత పంక పటల పూర్యమానం కృష్ణ కంఠచ్ఛేదం. ఆ కంఠచ్ఛేదం ఎక్కడైతే అక్కడ అంతా కూడా రక్తం అంతా గడ్డగట్టి నల్లగా అయిపోయింది. ఆ పంటి చివర్లు కూరలన్నీ కూడా ఆ బాధ నొప్పికి గట్టిగా ఇట్లా కొరకడం చేత ఆ పళ్ళు ఆ ముందుకి ముందుకు వచ్చేసి ఆ పెదమైన నొక్కుతున్నట్టుగా కనబడుతూ ఉన్నది. ఈ విధంగా నిద సందట్టాహర మూలఖిత దరిదట్ట దాడాహీరం సంఖా సోణియ పంక పడల పూరేంత కసణ కంఠచ్ఛేదం. అలా ఉన్నటువంటి ఆ కంఠాన్ని ఆ ముఖాన్ని ఆమె చూసింది. ఇంకా ఎలా ఉంది అంటే ఆ కంఠము నిసి అర కవు గహణయ నిలాఢ నట్ట బివుడి భూమ ఆభంగం గలి రుహిర తులహువం అణాహియ ఉమ్మిల్ల తారం రామశిరం. రామశిరం పశ్యతి పశ్యతి అని అక్కడ వచ్చింది, రామశిరం అని ఇక్కడ వచ్చింది. నిసి అర గహణ్య నిళాఢ నట్ట బివుడి భూమ ఆభంగం గలి రుహిర ఠలహుం ఆణాహియ ముమ్మిల్ల తారం రామశిరం. నిసి అర నిశిచర కచ గహాణియ గ్రహ అణియ ఆనీత నిళాడ లలాట నట్ట నష్ట లలాట తట నష్ట
బివుడి భ్రుకుటి భుమ ఆభంగం భ్రూభంగం గలి గలిత రుహిర రుధిర ధలహం అర్ధ లఘుం అణాహి అణ ఉదయన్మిళితం ధల హు అణ లఘుకం హి హృదయ మిల మీలిత మీలిత తారకం రామశిరం రామశిర. ఆ రాక్షసులు రాముడి యొక్క శిరస్సుని పట్టుకొని వచ్చారు. ఆ పట్టుకోవడం ఎలా పట్టుకొని వచ్చారంటే నిశాచరులు గహణి గహణ గహిణి ఆ జుట్టుని పట్టుకొని శిరస్సుని ఇలా ఒక పళ్ళెంలో పెట్టుకోనో లేకపోతే వాళ్ళ చేతుల్లో పట్టుకోనో తీసుకొని రాలేదు. వాళ్ళు ఎలా తెచ్చారంటే ఇట్లా తలని జుట్టంతా ఈడ్చి పట్టుకొని తెచ్చారు ఆ రాముడి యొక్క శిరస్సుని. ఆ గహాణి ఆ కచగ్రహణ గ్రహ ఆనీత, ఆ జుట్టు పట్టుకొని ఆనీత వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు ఆ పైకి ఇట్లా తలని జుట్టు పట్టుకొని పైకి లాగితే ఏమైతుంది? నిలాడ నట్ట అడి భూమ ఆభంగం. లలాట తట ఆ జుట్టు పట్టుకొని ఇట్లా పైకి లాగేటప్పటికి ఈ లలాటం అంతా కూడా పైకి వెళ్ళిపోయి లలాట తట నష్ట నిలాడ నట్ట, ఆ లలాటం అంతా కూడా పైకి పీకేసినట్టుగా లాగి వేసినట్టుగా అయిపోయింది, నష్టమైపోయింది. నష్టమైపోయి భివుడి భూమ ఆభంగం భ్రుకుటి భ్రూభంగం, ఆ భ్రుకుటి భ్రూభంగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పైకి ఈడ్చి వేసినట్టుగా అయిపోయి నష్టం అయిపోయి, అంటే ముఖం మీద ఉండాల్సినటువంటి ఆ కళ్ళు కానీ కను బొమ్మలు కానీ కనపడకుండా ఆ జుట్టు పట్టుకొని పైకి లాగడంతో ఆ కనుబొమ్మలు కూడా లలాట భాగంలో నష్టం అయిపోయినాయి, అంటే ఆ పై దాకా వెళ్ళిపోయినాయి. గలియా రుహిర ధలహువం గల రుహిర ధల ధలహువం, ఆ గలిత రుధిరార్థ లఘుకం. ఆ ఇక్కడ అహహి అనే ఉండాలి, ఆ ఆకారం రావాలి. గలి గళియ రుహిర ధలహువం, ఆ భాగము తలా భాగము గలిత రుధిరార్థం, ఆ రక్తమంతా కారిపోవటము చేత పేలవంగా అయిపోయినటువంటి ఆ ముఖము రుధిర అర్ధ లఘుకం, ఆ పైభాగం అంతా కూడా లఘుకం చిన్నగా ష్రింక్ అయిపోయినట్టు, చిన్నగా అయిపోయినట్టుగా అయిపోయింది. రక్తం అంతా పారిపోవటము చేత గలిత రుధిరార్థ లఘుకం, ఆ రుధిరం అంతా కూడా రక్తం అంతా కూడా గలిత కారిపోవడము చేత లఘుకం, ఆ ముఖం అంతా కూడా చిన్నగా అయిపోయి ఆ కళ్ళన్నీ చిన్నగా అయిపోయినాయి. కానీ బొమ్మలేమో పైకి లాగేసినట్టు అయినాయి. ఎందుచేతనంటే వాళ్ళు జుట్టు పట్టుకొని లాగి తీసుకొని వస్తున్నందువల్ల ఆ తల అలా అయిపోయి రుధిరార్థ లఘుకం అహృదయోన్మీల తారకం, ఆ కంటి కళ్ళు రాముడి కళ్ళు మరి అందమైన ఆ కళ్ళు, కళ్ళల్లో తేజస్సు కాంతి. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ రక్తమంతా కారిపోవటం చేత పాలిపోవడం చేత లఘుకం అయిపోయి ఆ కళ్ళు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి అహృదయోన్మీల తారకం, ఆ తారకం కంటి కనుపాపలన్నీ కూడా అహృదయ అహృదయ ఏమి చూడడానికి ఆనందం కలిగించకుండా, హృదయానికి ఆనందము కలిగించినటువంటి విధంగా మీలిత తారకం, ఆ కనుబొమ్మలన్నీ కూడా కను గుడ్లన్నీ కూడా మూసుకొని పోతూ ఉన్నటువంటి ఆ రామశిర రామశిరం పశ్యతి, ఆమె చూస్తూ ఉంది. అంత భయంకరంగా ఉంది ఆ తల. వాళ్ళు తల పట్టుకొని ఈడ్చి రావడంతో ఈ లలాట లలాట తట నష్ట నిళాడ నట్ట
బూడి భూమ ఆభంగం, ఆ భ్రూభంగం అంతా కూడా ఆ లలాటం పైకి లాక్కొని వెళ్ళిపోయి అక్కడ నష్టమైపోయి ఉన్నాయి. అంటే అక్కడ కనపడకుండా అయిపోయిన పీకటము చేత ఇంకా కింద భాగమేమో గలియార రుధిర దళము, ఆ అర్ధ భాగమేమో ఇంకా భ్రుకుటి పైకి ఇట్లా లాగడంతో ఆ కళ్ళన్నీ కూడా రక్తమంతా క్షీణించిపోయి రక్తమంతా కారిపోయినాయి అయి అహృదయోన్మీలన, ఆ హృదయానికి ఏ మాత్రము ఆనందము కలిగించినటువంటి విధంగా ఆ కనుబొమ్మలు కనుపాపలు ఉన్నాయి రాముడివి. అలా ఉన్నటువంటి ఆ రాముడి శిరస్సుని సీతాదేవి చూడవలసి వచ్చింది. ఆమెదంత దుస్థితి, ఎటువంటి రాముడిని చూసింది, ఇప్పుడు ఇలా ఉన్నటువంటి రాముడిని చూడాల్సి వచ్చింది. దానికి కవి అంటున్నాడు ఇప్పుడు, ఆ ఆవ ఆ ఆ ఆ బౌ అరం చివు న హోయి దుఃఖస్స దారుణం నివహం జం మహిళా వీహత్తం దిట్ట సాహ్యం తు చ తుహ మయే అవసానం. ఆ ఆ ఆ ఆ ఆవా ఆ బౌ అరం చివు న హోయి దుఃఖస్స దారుణం నివహం జం మహిళా విహి విహత్తం దిట్ట సాహ్యం చ తుహ మయే అవసానం. ఆవా ఆపాత అరం భయంకరం చివు చి ఆ ఏవ న న హోయి భవతి దుఃఖస్య దారుణం 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 నివహణం నిర్వహణం జం యం మహిళ మహిళ వీహత్తం భీభత్సం దిట్టం దృష్టం సాహ్యం సోఢుం సా చ చ తుహ తవ మయే మయా అవసానం అవసానం. ఇలా విలపిస్తూ ఉన్నది ఇంకా ఆమె. ఆవా అరం చివుణ హోయి దుఃఖస్స దారుణం నివహణం. ఆవా ఆవా అభయోరం, ఆపాత భయంకరం, ఆపాత భయంకరం అంటే పడుతుంది, భయంకరమైనటువంటిది మీద పడుతుంది అని. దుఃఖస్స దారుణం నివహం నభవతి, నభవతి కాదు, నభవతి. దుఃఖస్స దుఃఖము యొక్క దారుణం, దారుణమైనటువంటి స్థితి. ఆవా భయంకరం, అది పడుతుందేమో అన్నటువంటి భయమే ఎప్పుడు కలిగి ఉంటుంది. నభవతి నిర్వహణం నభవతి, నిర్వహణం దారుణం నభవతి. ఆ పడుతూ ఉంది, దుఃఖం పడుతుందేమో అనే ఆలోచన ఉన్నప్పుడు దాని యొక్క ఆ దారుణమైనటువంటి దుఃఖం యొక్క నిర్వహణం నిర్వహణము దారుణం నభవతి. అది ఎక్కువ భయంకరంగా ఉండదు. భయం కలుగుతుందేమో అన్నది అంత భయంకరంగా ఉండదు. ఎంత అంటే ఎం మహిళా వీహత్తం దిట్టం సాహ్యం తుహమయే అవసానం. మహిళా బీభత్సం, ఆడవాళ్ళకి ఇప్పుడు మనకు చదువుతుంటేనే రాముడి శిరస్సుని అలా తీసుకొచ్చారు, తలని జుట్టు పట్టుకొని లాగితే కళ్ళన్నీ లలాట భాగం అంతా పైకి వెళ్ళిపోయి కనుబొమ్మలు పైకి వెళ్ళిపోయి కనురెప్పలు కను పాపలు అందవిహీనంగా అయిపోయినాయి. రక్తం అంతా కంఠఛేదనం వల్ల అక్కడంతా రక్తం అంతా గడ్డగట్టింది, పళ్ళన్నీ కిందకు వచ్చినాయి. ఇలాంటివన్నీ వర్ణనలు చదువుతుంటే మనకే ఎంతో బాధ, భయంకరంగా దుఃఖకరంగా ఉంది. అలా చూస్తూ ఉన్న వాళ్ళకి మరి ఇంకా ఎంత దుఃఖకరంగా ఉంటుంది. ఇది కలుగుతుందేమో అనే అసలు దుఃఖం కలుగుతుందేమో అన్నదే దారుణము, భయంకరము. ఆ భయంకరమైనటువంటి దుఃఖాన్ని ఇంకా వస్తుందేమో అన్నది భయం అని అనిపించినది చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఒకసారి అది నెత్తి మీదకి వచ్చి పడిన తర్వాత మహిళా భీవత్సం దిట్టం దృష్టం సహ్యం సోడుం చ తుహేమయ అవసానం. నాకు ఈ విధంగా ఇప్పుడు నీ యొక్కటువంటి అవసానం అవసానాన్ని, నీ యొక్క అంతాన్ని నేను ఈ విధంగా చూడవలసి వచ్చింది.
దుఃఖం వస్తుందేమో 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 అంటే అది భయంకరం. కానీ వచ్చి పడిన తర్వాత ఇటువంటి నీ దుఃఖాన్ని నేను చూడవలసి వచ్చింది అని సీతాదేవి వాపోతూ ఉన్నది. ఒక సెకండ్. ఒక్క సెకండ్ అండి ఇప్పుడే. ఒకసారి ఇది ఓపెన్ చేసి పెట్టేస్తే సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళది నా బాధ్యత అయిపోతుంది. ఎవరు లేరు, స్టూడెంట్స్ ఎవరు జాయిన్ అవ్వలేదు. ఎక్కడున్నాం? ఆవావ భవరం చివు హోయి దుఃఖస్స దారుణం నిర్వహణం. ఆ దుఃఖాన్ని భరించటము అనేది, ఆ దుఃఖాన్ని మోయటము అనేది అంత భయంకరంగా హోయి నభవతి ఉండదు. కానీ ఇది ఇప్పుడు జరుగుతున్నది ఈ మహిళా వీహత్తం, స్త్రీలకు అటువంటి బాధాకరమైన దృశ్యం, అటువంటి భయంకరమైనటువంటి వీహత్తం భీభత్సమైనటువంటిది నా చేత దృష్టం, ఇవాళ చూడబడింది. చూసి సోడుం తవ మయ అవసానం, మయ నా చేత తవ అవసానమపి సోడు తవ అవసానం, నీ యొక్కటువంటి అవసానము కూడా, నీ అంతము కూడా నా చేత ఈ విధంగా చూడబడింది, ఈ విధంగా భరింపబడింది. ఆ దుఃఖము వస్తూ ఉన్నటువంటి దుఃఖము భరించడము, వస్తుందేమో అన్నటువంటి ఆ దుఃఖము భరించడం అంత కష్టం కాదు. కానీ ఇప్పుడు ఇలా వచ్చి మీద పడింది, ఈ దుఃఖాన్ని నేను ఎలా భరిస్తున్నానో చూడు అని ఆమె విలాపంలో చెప్పుకుంటూ ఉన్నది. బాహుహ్ణం తుజ్జ ఉరే జం మోచ్చిహిమి తే సంఠి అం మహాహి ఆయే ధరణి గమ్మణ పవుతం సాహస్సు తం కమ్మి నవ విజహి ఉ దుఃఖం. బాహుహ్ణం తుజ్జ ఉరే జం మోచ్చిహిమి తి సటి అం మహా ఘరణి గమ్మణ పౌత్తం సాహసు తం కమ్మి నివవిజ్జహు దుఃఖం. బాహుహ్ణం బాహుష్ణం ఇది ఉండాలి. బాష్పోష్ణం తుజ్జ తవ ఉరే ఉరసి జం యం మోచ్చిహిమి మోక్ష్యామి తి ఇది సంఠి అం సంస్థితం మహా మమ హృదయే ఘరణి గృహ, ఇది గృహ ఉండాలి, గ్రహ కాదు, గృహ
ఘరణి గృహ చప్పుళ్ళు వస్తున్నాయమ్మా ఏదో గిన్నెల చప్పుళ్ళు. గమ్మణ గరణిగమన నిర్గమన గర ఇది ఇందులో ఇందులో ఎందుకు అన్ని తప్పులు వచ్చినాయి. ఘర గృహ నిగమన నిర్గమన పవుత్తం ప్రవృత్తం సాహసు షాది తం తం తత్ కమ్మి కస్మిన్ నివవిజ్జహౌ నిర్వాప్యతాం దుఃఖం దుఃఖం దుఃఖం. రాముణ్ణి అడుగుతోంది షాధి షాధి చెప్పు నాకు చెప్పు నన్ను ఆజ్ఞాపించు ఏమి బాష్పో బాహుష్ణం తుజ్జవురే జం మోచ్చిహిమీత్తి సటియం మమ హృదయే మహా హ్యే మమ హృదయే నా హృదయంలో నా మనస్సులో సంస్థితం ఇలా అనిపించింది. ఏమని బాహుష్ణం తుజ్జవురే జం మోచ్చిహిమి బాహుష్ణం బాష్పోష్ణం ఆ వేడి కన్నీటి ధారలు ఆ దుఃఖంలో ఉండేటటువంటి ఆ కన్నీటి ధారలను తుజ్జ ఉరే జం మోచ్చిహిమి తుజ్జ తవ ఉరే ఉరసి మోచ్చిహిమి మోక్షి మోక్ష్యామి నేను వదిలిపెడతాను ఆ కన్నీటిని అంతా కూడా నీ గుండెల మీద కారుస్తాను అని అనుకున్నాను. నీ గుండెల మీద వదిలిపెడతాను అంటే ఇంతవరకు ఇంతకాలంగా ఉన్నటువంటి ఆ దుఃఖ భారాన్ని అంతా నీ గుండెల మీద వదులుచుకుంటాను అని అనుకున్నాను. బాహుష్ణం తుజ ఉరే మే జం మోక్షిహిమి నీ ఉరస్సు మీద నీ వక్షస్థలం మీద నీ గుండెల మీద మోచ్చిహిమి ఎక్కడ వదలాలి ఆ కన్నీరు వేడి కన్నీరు అంటే నీ గుండెల మీద అనుకున్నాను. ఇది ఇది సటియం అలా అని అనుకున్నాను నా హృదయం నా మనస్సులో ఇంతకాలము కూడా. ఎప్పుడు గర నిగమ్మన్న ప్రవృత్తం ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఎప్పుడైతే ఘర నిగమన ఘర నిర్గమన ఆ ఇంటి నుంచి పంచవటి నుంచి ఎప్పుడైతే ఈ రావణాసురుడు నన్ను ఎత్తుకొని వచ్చేసాడో ఆనాటి నుంచి నేను కారుస్తున్నటువంటి ఆ వేడి కన్నీరంతా కూడా నీ గుండెల మీద దింపుకోవాలి అని నేను అనుకున్నాను. నిగమన ప్రవృత్తం ఆనాటి నుండి ఆ ఇంటిని వదిలివేసిన నాటి నుండి అనుకున్నాను. కానీ సాహసు షాది తం కస్మి కమ్మి కస్మిన్ నివహిణి నివ్వవిజ్జహి జహివు దుఃఖం. ఇప్పుడు నువ్వు నాకు చెప్పు నేను ఎక్కడ నువ్వు నీ హృదయమే లేదు తల మాత్రమే నా దగ్గరకు వచ్చింది నీ మొండేరు రాలేదు నీ గుండెల మీద నేను కన్నీరు కార్చాలి అని అనుకుంటే ఇప్పుడు కస్మిన్ దేనిపైన దేని అందు దుఃఖం నివవిజ్జహి జహి ఎవరి మీద నేను ఈ దుఃఖాన్ని నివవిజ్జహి దీన్ని వదిలిపెట్టుకుంటాను ఎవరి గుండెల మీద వాలి నేను ఈ నా దుఃఖాన్ని వదులుకుంటాను. నిర్వాప్యత ఎక్కడ నేను ఈ దుఃఖాన్ని పోగొట్టుకోగలను. ఇప్పుడు మరి నా దగ్గరికి తల మాత్రమే వచ్చింది నీ గుండెల మీద తలవాల్చి నేను ఆ దుఃఖాన్ని నా వేడి కన్నీటిని రాల్చాలి అనుకుంటే ఇవి గుండెలే లేవు మొండమే లేదు తల మాత్రమే వచ్చింది నేను ఎక్కడ చేయను ఎక్కడ రాల్చను నా కన్నీటిని. ఇది షాధి చెప్పు నాకు చెప్పు నేను నన్ను ఆజ్ఞాపించు నేనేం చెయ్యాలి ఇప్పుడు అని ఆమె దుఃఖ భారంతో అనుకుంటుంది. విరహం మే తుజ్జ ఘరి దచ్చామి తుమంతి జీవియం కహ విమయే తం ఏసమయే దిట్టో ఫలి ఆవి మనోరహణ పూరేంతి మహం విరహం మే తుజ్జ గరియం దచ్చామి తుమంతి జీవియం కహ విమయే తం ఏసమయే దిట్టో ఫలి ఆవి మనోరహ న పూరేంతి మహం విరహం మే విరహే తుజ్జ తవ ధర్యం ధృతం దచ్చామి ద్రక్ష్యామి తుమం త్వం తి ఇతి జీవితం
कः विमये कथमपि मया तं एषा तद् एषा मये मया दिट्टो दृष्टः फलिया फलिता वि अपि मनोरः मनोरथ न न पूरन्ति పూర్యంతే మహం మమ. అప్పటి నుంచి కన్నీళ్లు నీ గుండెల మీద వాల్చాలి అనుకుంటే వాల్చి పోగొట్టుకోవాలి అనుకుంటే కాలేదు. నీ ఇప్పుడు ఆనాటి నుండి ఆ రా రావణాసురుడు నన్ను బంధించి తెచ్చినప్పటి నుండి కూడా విరహే తవ తవ విరహే నీ విరహం మీ తుజ్జ నీ విరహంలో విని విరహము ధృతం ద్రక్ష్యామి ఇది ధృతం దచ్చామి ధైర్యం దచ్చామి ఖచ్చితంగా నిన్ను దచ్చామి చూస్తాను ఏనాటికైనా సరే నిన్ను చూడగలను అని తుమం తుమం దచ్చామి నిన్ను చూస్తాను ఇత్తి అని జీవి కహవిమయే నేను జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. ఎప్పటి నుంచి నీ విరహంలో ఈ నీ విరహంలో కూడా నేను జీవితాన్ని గడిపాను, కాలాన్ని గడిపాను. ఎలా ఎప్పటికైనా సరే నిన్ను చూడగలను అనేటటువంటి కోరిక తోటి ధైర్యం దచ్చామి తుమం ఖచ్చితంగా నిన్ను చూస్తాను అనే నమ్మకంతో కహి విమయే నేను జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. ఈ విరహం మితుచ్చ నీ విరహంలో కూడా నేను అలా జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. కానీ తం ఏ సమయా దిట్ట కానీ ఇప్పుడు తం తత్ ఏ సమయా దుష్ట ఇది ఇప్పుడు నా చేత చూడబడింది. ఈ దృశ్యం నా చేత దిట్ట దిట్ట దృష్ట చూడబడింది. ఫలితావి మనోరహ నా పూరేంతి మహం ఈ విధంగా నా మనోరథ మనోరహ మనోరథము నా పూరేంతి నా మనోరథము పూర్తి కాలేదు. ఏ విధంగా ఈ విధంగా ఫలించింది. నేను అనుకున్నాను నీ దగ్గరకు వస్తాను నిన్ను చూస్తాను అనుకున్నాను. కానీ నిన్ను చూడగలను అన్నది నాకు ఈ ఈ విధంగా ఫలించింది. ఏ సమయాదిట్టో ఫలియ అది నేను చూస్తాను అనుకున్నటువంటి నా కోరిక ఈ విధంగా నాకు ఫలించింది. మనోరథాన పూరంతిమం కానీ నా మనోరథము నా కోరిక మాత్రము తీరలేదు. నిన్ను చూశాను, నీ ముఖం నా దగ్గరికి వచ్చింది, నిన్ను చూడాలి ధైర్యం దచ్చామి ఖచ్చితంగా నిన్ను చూస్తాను అని అనుకున్నాను, నిన్ను చూశాను. కానీ తం ఏ సమయాదిట్టో ఫలియా ఈ విధంగా నన్ను చూడాలి అనుకున్నది ఫలించింది. కానీ అవి అపి మనోరథాన పూరంతే మహం కానీ నా మనోరథం మాత్రం తీరలేదు. నేను చూడాలనుకున్నాను, నీ గుండెల మీద తలవాల్చాలనుకున్నాను, కానీ నువ్వు వచ్చావు, నువ్వు కనపడ్డావు, నీ తల తీసుకొచ్చారు నాకు, నువ్వు కనపడ్డావు, కానీ నా కోరిక మాత్రము తీరలేదు అని అనుకుంటుంది. మనోరథం పూర్తి కాలేదు అంట. పుహవి హోహి పై బహు పురిస విశేష చంచల రావుసిరి కహతామహం చివు ఇవం నీసామణం అత్తి వేహవ్వం పుహవి హోహి పై బహుపురిస విశేష చంచల రావుసిరి కహత మహం చి ఇమం నీసామణం అత్తి వేహవ్వం. ఆమె మనోరథము తల వాల్చాలనుకుంది, అది మాత్రం తీరలేదు. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతోంది రాముణ్ణి. పుహవి పృథివ్యా హోహి భవిష్యతి పై పతి బహు బహు పురుష పురుష విశేష విశేష చంచల రాసరి రాసరి రాజశ్రీ కహ కథం తావత్ మహం మమ శివ ఏవ ఇమం ఇదం నీసామణ్ణం నిస్సామాన్యం
ఉవత్తితం అత్థితం ఉపస్థితం వేహవ్వం వైధవ్యం. మరి ఉహీవ రాజుగారికి ముగ్గురు భార్యలు ఉంటారు. ముగ్గురు భార్యలు ఎవరెవరు ఉంటారు? ఒకటి భూమి ఉంటుంది, పృథ్వీ ఉంటుంది, ఒకటి రాజశ్రీ రాజ్యలక్ష్మి ఉంటుంది, ఇంకొకటి పట్టపు రాణి. ఈ ముగ్గురు భార్యలు రాజుగారికి ఖచ్చితంగా కంపల్సరీగా ఉంటారు. అయితే ఈ ముగ్గురు భార్యలలో పుహవీయ హోయి పతి, పృథ్వీకి పై హోయి హోహి ఈ హోహి భవిష్యత్. ఈ పృథ్వీకి భూమండలానికి రాముడు కాకపోతే కుషుడు రాజు అవుతున్నాడు, దిలీపుడు కాకపోతే రఘుడు అయ్యాడు, రఘువు కాకపోతే అజుడు అయ్యాడు, అజుడు కాకపోతే దశరథుడు అయ్యాడు, దశరథుడు కాకపోతే రాముడు అయ్యాడు. ఇలా పృథ్వీకి ఎంతో మంది రాజులు అవడానికి అవకాశము ఉన్న. పృథ్వీకి పతులు భర్తలు, పృథ్వీ పతులు కావడానికి ఎవరైనా అవ్వచ్చు. బహుపురిస విశేష చంచల రా అసరి రాజశ్రీ రాజలక్ష్మి. రాజలక్ష్మి ఎట్లాంటిది? చంచల, చంచలమైనది. ఎందుకని? బహుపురిస పురిస విశేష, చాలా మంది ఉంటారు. ఆ రాజశ్రీకి రాజలక్ష్మికి ఎవరికి బలం ఉన్నదో ఆ బలం ఉన్నటువంటి వారి దగ్గరికి ఆమె వెళ్ళిపోతుంది. ఒక భర్తతోటి ఉండాలనే నియమం అయితే ఆమెకి ఏమీ లేదు. పృథ్వీకి ఒక భర్తే ఉన్నప్పటికీ కూడా ఎవరైనా భర్త కావచ్చు. రాజ్యలక్ష్మికి ఏమో ఎంతో మంది, ఎవరికి బలం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆమె చెంచల, ఆమె ఒక్కళ్ళ దగ్గర ఉండదు. బహుపురుష విశేష, బహుపురుష విశేష, చాలా మంది, అనేక మంది పురుషులు కలిగి ఉంటున్నది ఆ చంచలమైనటువంటి రాజ్యలక్ష్మి. వాళ్ళిద్దరికీ అలా ఉంది. మరి కానీ నాకిదేంటి? కహ కహ తామహం కథామహం చి ఇమం కథం తావత్ మమ ఏవ ఇదం. మరి వాళ్ళకెందుకు? వాళ్ళకేమో ఎవరైనా పతి కావచ్చు, ఇంకొక ఆమెకేమో ఎవరైనా ఎంతో మంది పురుషులు ఆమెకి పురుషులు పతులుగా ఉండవచ్చు. నాకేమిటి ఇది? మమ ఏవ ఇదం నిస్సామాన్యం, నిస్సామాన్యం. వాళ్ళందరికీ లాగా కాకుండా నాకు ఒక రకమైనటువంటి సామాన్యమైనది కాదు, అసామాన్యమైనటువంటి వేహవ్వం ఉవత్యం, వేహవ్వం వైధవ్యం ఉఅత్తియం ఉపస్థితం. నాకేంటి ఇటువంటి వైధవ్యం వచ్చిందే? ఆ పృథ్వీకేమో వైధవ్యం లేదు, ఎందుకంటే ఇంకొకళ్ళు రాముడు కాకపోతే ఇంకోళ్ళు పతి అవుతారు, ఈ రావణాసురుడే అవ్వచ్చు కూడా. మరి రాజ్యలక్ష్మికి ఏమో ఎంతో మంది పతులు ఉంటారు. వాళ్ళు చనిపోతే రాజ్యలక్ష్మి అంతా సుగ్రీవుడి పాలైపోయింది. అలా ఎవరు రాజ్యాన్ని జయించుకుంటే వారిదే ఆ రాజ్యలక్ష్మి అవుతుంది. మరి నాకేంటి ఈ విధమైనటువంటి నిస్సామాన్యం, నీసామన్నం, నిస్సామాన్యం అసామాన్యమైనటువంటి బేహవ్వం వైధవ్యము ఉఅత్తియం ఉపస్థితం అని ఆమె దుఃఖం. కిం ఏ తి ఫలత్తం విస ఉమ్మిలేహి లే అన్నేహి ఆదిట్టం వి అలి అలజ్జాయి మయే హోయి పుడం నాహ తుహమహంతి పరుణం. కిం ఏ తి ఫలత్తం విస ఉమ్మేలేహి విస ఉమ్మేలేహి ఉలే అన్నేహి ఆదిట్టం వి అలి అలజ్జ వి అలి వి అలి ఇక్కడ దాకా వి అలి లజ్జాయి మయే హోయి పుడం నాహ తుహం మహం తి పరుణం. కిం తి కిం ఏతత్ ఇతి ఫలత్తం ప్రలపితం విస 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 విషమ ఉమ్మెలేహి ఉన్మీలితాభ్యాం లో అణేహి లోచనాభ్యాం
ఆదిట్టం. ఆ చ దిట్టం దృష్టం. విగలిత లజ్జాయి లజ్జయ మయే మయ పోయి భవతి పుడం స్ఫుటం నాహ నాథ ముఖం ముఖం తి ఇది పరుణం ప్రరుదితం. మొట్టమొదట వాళ్ళు తలని తీసుకొచ్చి ఇదిగో రాముడి తల అని చూపించినప్పుడు ఏమిటిది ఏమిటిది అని నేను అనుకున్నాను. కిం ఏతి కిమేతి కిం ఏ ఇతి ఫలత్తం కిం ఏవ కిమేతద్ ఏమిటిది వీళ్ళు ఇలా రాముడు రాముడు రణరంగంలో ఓడిపోవడం ఏంటి, రాముడి తల వాళ్ళు నరకడం ఏంటి అని నేను ఫలత్తం ప్రలపితం నేను ఏడ్చాను. ఏడ్చాను నేను విలపించాను. విస ఉమ్మేలిహి లో అణేహి ఆ దిట్టం విషమ ఉన్మీలితాభ్యాం లోచనాభ్యాం. ఆ కళ్ళతోటి నా కళ్ళు ఆ రూపాన్ని చూడడానికి విషమ ఉన్మీలిత అతి కష్టం మీద విషమముగా ఉన్మీలితాభ్యాం తల పైకి ఎత్తి కళ్ళను పైకి ఎత్తి ఉన్మీలితాభ్యాం లోచనాభ్యాం తెరిచినటువంటి కళ్ళతోటి దృష్టం చూశాను. చూసి ఏమిది అని ఏడ్చాను. విగలిత లజ్జయ మయ విగలి ఆ లజ్జయ విగలిత లజ్జయ. ఒక స్త్రీ అందులో దుఃఖంలో ఉన్నటువంటి స్త్రీ ఇది రాముడి తల, రాముడు ఓడిపోయాడు, రాముడి తలను మేము తీసుకొచ్చాము అంటే తన భర్త మీద తనకే నమ్మకము లేని విశ్వాసము లేని విషయాన్ని తలుచుకొని విగలిత లజ్జయ ఆ లజ్జని విగలిత లజ్జాయి ఆ లజ్జని సిగ్గుని వదిలేసి నా రాముడికి ఇలా జరగదు అని కూడా అనిపించకుండా ఆ లజ్జని నేను విగలి విగ వి అలి విగలిత వదిలివేసి మయ మయే మయ హోయి హోయి భవతి నాహ ఓ నాథ పుడం తుహ ముఖం ఇది ప్రరుణం. ఖచ్చితంగా ఇదే ఇంతవరకు ఆ తలని తీసుకొచ్చారు అని అంటే నేను అతి కష్టం మీద కళ్ళెత్తి చూసి ఏడ్చాను. సిగ్గుని వదిలేసి అంటే ముందర విషమ ఉన్మీలితాభ్య పక్కలకు తిరిగి పక్క చూపులతోటి వంకర చూపులతోటి చూశాను, చూసి ఏడ్చాను. కానీ ఇప్పుడు గలిత లజ్జయ సిగ్గును వదిలేసి కళ్ళెత్తి తేరిపారా చూసి అనమాట అక్కడ అర్థం విగలిత లజ్జయ అంటే. విగలిత లజ్జయ లజ్జను వదిలేసి సిగ్గును వదిలేసి చూస్తే తుహముఖం అది నీ ముఖమే ఇది పరుణం ప్రరుదితం ఇంకా అధికంగా ఏడ్చాను. మొదటే ఇదేంటి ఇలా ఎందుకు జరిగింది అని నేను అతి కష్టం మీద కళ్ళని ఎత్తి పైకెత్తి చూసి విషమ సమముగా కాకుండా విషమంగా వంకరగా పక్క పక్క చూపులతోటి చూసి ఏడ్చాను. కానీ సిగ్గును వదిలేసిన తర్వాత నేను తలపైకెత్తి చూస్తే అది నాథ నాహ తుహముఖం అది స్ఫుడం తుహముఖం ఖచ్చితంగా స్ఫుటం ఖచ్చితంగా స్ఫుటంగా ప్రస్ఫుటంగా స్పష్టంగా అది నీ ముఖమే అని తెలిసి ప్రారుణ్యం ఇంకా అధికంగా ఏడ్చాను. ఏడుస్తున్నాను అంటుంది ఏడ్చాను. సహి ఓ తుజ్జ వి ఓ రవుణి అరిహి సమం సహీహి వ ఉత్తం దట్టుం తుమం తి హోత్తం జయి ఎత్తాహే వి జీవియం వియలంతం. సహియో తుజ్జ వి ఓ రౌణి అరిహి సమం సహీహి వ ఉత్తం దట్టుం తుమం తి హోత్తుం జయి ఎత్తాహే వి జీవియం వియలంతం. సహి ఓ సోడహ ఇంతకు ముందు కూడా వచ్చింది ఇదే పదము. సోడహ
सहियो तुज्ज वि ओ ओ तव वियोगः रणि अरिहि रहणि अरिहि रजनीचरि चरीभिः समं समं सखीभिः समं सहीः वारितो सखीभिः व इव उत्थं व्युष्टम् दट्टुं द्रष्टुं तुमं ति त्वम् इति होत्तं भवेत् जयि यत् एताहे एतान् अपि एतान् वि अपि जीवितं వియలంతం విగలత్. ఇంతకాలము ఈ రాక్షస స్త్రీల మధ్యలో నేను ఉన్నాను. ఈ అశోకవనంలో ఆ రౌణి అరిహి ఆ నిషా రజనీచరులు అంటే నిశాచరులు, ఆ రాక్షస స్త్రీలు, ఆ రాక్షస స్త్రీలతోటి సమంగా సహీహివ సఖీభి ఇవ, వాళ్ళందరూ ఏదో నా స్నేహితురాళ్ళు అన్నట్లుగా ఇంతకాలము ఉత్థం ఉత్థం వ్యుష్టం అంటే వ్యుషితం వాళ్ళతోటి ఉన్నాను. ఎందుచేత సోడు సాహి ఓ తుజ్జవి ఓ సోడ తవ వియోగ నీ తుజ్జవి ఓ నీ వియోగాన్ని సాహిఓ సహిస్తూ భరిస్తూ నీ నీ వియోగాన్ని భరిస్తూ నీ వియోగాన్ని సహిస్తూ ఈ రాక్షస స్త్రీల మధ్య వారితో సమానంగా వారు నా సకులేమో అన్నంతగా ఉత్తం విషితం వాళ్ళందరితోటి నేను కాలాన్ని గడిపాను. ఎందుచేత అంటే దట్టుం తుమం తి హోత్తం దట్టుం తుమం తి హోత్తం, ఖచ్చితంగా నిన్ను చూడగలను అని. దట్టుం ద్రష్టుం తుమం త్వం ఇది హోత్తం భవేత్, ఎప్పటికో అప్పటికి నిన్ను నేను చూస్తాను అనే ఆశతోటి ఇంతవరకాలము ఈ రాక్షస స్త్రీల అందరి మధ్యలో నేను, వాళ్ళు నా సకులేమో అన్నంతగా వాళ్ళందరి మధ్యలో నేను కాలము గడిపాను. కానీ జయి ఎత్తాహే ఏతేనాపి జీవితం అలంతం, కానీ ఇప్పుడు నా జీవితము ఈ విధంగా ఏతైనాపి జీవితం వీరితోటి ఈ విధంగా నా జీవితం విగలితం గడిచిపోయింది. ఈ విధంగా నా జీవితం తెల్లారిపోయింది. ఆ వాళ్ళతో కలిసి ఇంతకాలం పడుకున్నాను నేను, కాలము గడుపుతున్నాను నీ వియోగంలో, నిన్ను చూస్తాను అని, ఎప్పటికైనా నిన్ను చూడగలను అని. కానీ ఇప్పుడు చూడు ఏమైంది, నా జీవితము ఏదైనా విగలత్, ఈ వీళ్లతోటి ఈ విధంగా గడపవలసినటువంటి అవసరము వచ్చింది, ఈ విధంగా నా జీవితము భ్రష్టమైపోయింది అని ఆమె ఏడుస్తూ ఉన్నది. విగలత అంటే గడిచిపోయింది, ఈ విధంగా నా జీవితము ఇలా గడిచిపోయింది, నిన్ను చూడాలనేటటువంటి కోరికతోటే గడిచిపోయింది. జాయే పరలో గయే తుమమ్మి వవసా మత్త సుహ దట్టవ్వే హరిసచ్చాణే వి మహం దజ్జాయి అద్దిట్ట దుహముహ వహం హి అం జాయే పరలో గయే తుమమ్మి వవసా మత్త సుహ దట్టవ్వే హరిసచ్చాణే వి మహం దజ్జాయి అద్దిట్ట దహముహ వహం హి అం జాయే జాతే పరలోక గయే గతే తుమమ్మి త్వయి వవసా వ్యవసాయ మత్త మాత్ర సుహ సుఖ దట్టవ్యే ద్రష్టవ్యే హరిచ్ఛాణే వి హర్షస్థానేపి మహం మమ దజ్జయి దహ్యతే అద్దిట్ట అదృష్ట దహముహ
దశముఖ వహం వదం హి అం హృదయం. నువ్వు పరలోకానికి వెళ్ళిపోయావు. పరలోకానికి వెళ్ళిపోతే నీతో పాటు నేను కూడా సతీ సహగమనము చేసి నీ దగ్గరికి నేను కూడా వచ్చేస్తాను. వచ్చేసి అక్కడ నిన్ను చూస్తాను. హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా చూస్తాను. అదైతే ఉన్నది. కానీ నా హృదయం దహించుకుపోతున్నది అంది. ఎందుకని అంటే జాయే జాతే పరలో పరలో అగయే తుమమ్మి త్వయి పరలోక గతే పరలోక గతే జాతే. నువ్వు నువ్వు ఇంకా పరలోకానికి వెళ్ళిపోయినావు. నువ్వు పరలోకానికి వెళ్ళి ఉండగా భవసా మత్త సుఖదష్టవ్యే. వ్య- వ్యవసాయ మాత్ర సుఖద్రష్టవ్యే. నేను కూడా నీ వెనకాలే వ్యవసాయ నిన్ను అనుసరించి వస్తూ రావడం మాత్రం చేత సుఖద సుఖదట్టవ్యే, సుఖంగా నిన్ను చూడగలను. నువ్వు పరలోకానికి వెళితే నీ పరలోకానికి నువ్వు వెళ్ళిన తరువాత వెళ్ళావు, నీ వెనకాలే నేను వ్యవసాయ నిన్ను అనుసరిస్తూ వస్తున్నటువంటి నేను కూడా అనుసరించడం మాత్రం చేత సుఖదట్టవ్వి, నేను కూడా సుఖంగా నిన్ను చూడగలను. అక్కడ పరలోకంలో నిన్ను చూడగలను. హర్ష హరిచ్ఛాణేవి మహం, హరిచ్ఛాణేవి, అది నాకు చాలా ఆనందదాయకం, సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి వియోగంలో నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను నిన్ను చూడకుండా. ఇప్పుడు నిన్ను చూశాను. నీ గుండెల మీద కన్నీరు కార్చాలంటే గుండెలే ఆ, లేవు అక్కడ. ఇలాంటి వైధవ్యం నాకు ప్రాప్తించింది. అయినా సరే నేను సహగమనం ద్వారా నిన్ను అనుసరించడం ద్వారా పరలోకానికి వస్తే అక్కడ నిన్ను సుఖంగా చూడగలను కదా అన్నది నాకు హర్షచ్ఛాణేవి. అది చాలా సంతోషదాయకమైనటువంటిది, హర్షదాయకమైనటువంటి విషయము అయినప్పటికీ మమ దహ్యతే హి అం మహం దజ్జయి హి అం, నా హృదయం మాత్రము దహించుకోపోతూ ఉన్నది. నేను నిన్ను చూస్తాననే సంతోషం ఎంత ఉన్నదో కానీ నా హృదయం మాత్రం చాలా దహించుకొని పోతూ ఉన్నది. ఎందుకు కాలిపోతున్నది, మండిపోతున్నది, ఆ, దహించుకోబోతున్నది అంటే అదిట్ట దహముహ వహం. ఎందుకంటే ఆ దహముహ వహం, ఆ దశముఖుని యొక్క వధను, ఆ రావణాసురుడి 10 తలల రావణాసురుని యొక్క వహం వధం, వాడి వధను అదిట్ట నేను చూడలేదు. ఆ రావణాసురుడి యొక్క వధను కనుక నేను చూస్తే నీ వెనకాల సహగమనం చేసి రావడానికి నాకు చాలా ఆనందకరమైనటువంటి విషయం. నేను వస్తాను అన్న విషయం నాకు ఎంత ఆనందకరంగా ఉన్నా మనస్సు మాత్రము కాల్చివేయబడుతూ ఉన్నది. ఎంచేతనంటే ఈ దహముహ వహం అదిట్ట, ఈ దశముఖని యొక్క వధను మాత్రం నేను చూడలేకపోయాను. అది మాత్రం నన్ను చాలా కాల్చివేస్తున్నది అని. వ్యవసాయ అంటే అనువ్యవసాయ సహగమనం అనే వ్యాఖ్యానం. వాహం నధరేయి ముహ ఆశాబంధోవి మే రుంభయి హి అం నవరి నవరి ఆ చింత చింతాజంతే చింతజంతే న విణజ్జయి కేణ జీవితం సంరుద్ధం. వాహం న ఘరేయి ముహం ఆశాబంధ వి మేణ రుంభయి హి అం నవరి ఆ చింతజంతే న విణజ్జయి కేణ జీవితం సమృద్ధం. వాహం బాష్పం న ధరేయి న ధారయతి ముహం ముఖం ఆశాబంధో వి ఆశాబంధ అపి మే మే న న రుంభయి రుణద్ధి హి ఆం హృదయం. నివరి కేవలం నివరిచ నివరి ఆ కేవలం చాంద్రండి చింతజంతే చింత్యమానే న న విణజ్జయి విజ్ఞాయతే కేణ జీవియం కేన జీవితం సమృద్ధం. ఆమె రాముడి యొక్క మృతి వార్త వినగానే ఆమె ఇంకా చనిపోలేదు.
రాముని తలని వాళ్ళు తీసుకొస్తే ఆ తలని చూడగానే కూడా నేను చనిపోలేదే, ఏమిటిది, ఎందుకు, ఎందుకు ఇంకా నా జీవితం ఉన్నది అనుకుంటున్నాను. వాహం బాష్పం న ధరేహి ముఖం, నా కళ్ళు, నా ముఖము బాష్పం న ధరేహి, కన్నీటిని కార్చటం లేదు, నా కన్నీటిని ధరించి లేదు, ఆ చూడగానే ఆ కళ్ళ నీళ్లు కారడము లేదు. ఆశాబంధో విమేణ రుంభై నా హృదయము ఇంకా కూడా ఆశాబంధ నరుణది, ఆశాబంధ నరుంభై, ఆశాబంధం ఇంకా వదిలిపెట్టడము లేదు, ఇంకా పట్టుకునే ఆ, ఉన్నది. అది అది నన్ను ఆశాబంధం అనేది నన్ను ఆపడము లేదు. అంటే నా హృదయం ఆశాబంధాన్ని ఇంకా ఆశాబంధంతో ఉన్నది. ఆశాబంధాన్ని వదిలి వేసుకోవటం లేదు, ఆపివేయటము లేదు. నేవరిచ చింతజంతే, కేవలం చింత చింత్య చింతజంతే, ఆలోచిస్తూ ఉంటే, న విణజ్జయి, న విణజ్జయి న విజ్ఞాయతే, తెలియడం లేదు నాకు ఎందుకు. కేడ జీవం సమృద్ధం, దేని చేత ఇంకా నా జీవితం ఆపబడుతూ ఉన్నది. ఆశాబంధం తొలగిపోవడం లేదు, కళ్ళలో నుంచి నీళ్లు కారడము లేదు. మరి నాకు అర్థం కావటం లేదు ఎందుచేత కేవలం జీవితం సమృద్ధం, ఎందుచేత ఇంకా జీవితం మాత్రం ఎందుకు నిలిపివేయబడింది, ఆపివేయబడింది. ఇది మాత్రం నాకైతే ఏ మాత్రము అర్థం కావటం లేదు. నా నా విజ్ఞయి, నా వినజయి నా విజ్ఞాయతే, నాకు తెలియడం లేదు. ఆలోచిస్తున్నాను ఎందుకు కన్నీళ్లు కారటం లేదు, ఎందుకు ఆశాబంధము తొలగి పోవటం లేదు అని ఆలోచిస్తూ ఉంటే నాకు అర్థమే కావడం లేదు ఎందుచేత ఇంకా నా జీవితము నిలిచి ఉన్నదో, దేని చేత సమృద్ధం, దేని చేత ఆపివేయబడిందో, కట్టివేయబడిందో. ఓలీణో అరహరో మజ్జ కయేణ మరణం పిదే పిడివಣ್ಣం నివ్వూడం నాహతుమే అజ్జవి ధర అక అణ్ణు అక అణ్ణు అం మహ హి అం ఓలీణో మౌరహరో మజ్జ కయేణ మరణం పిదే పడివಣ್ಣం నివ్వూడం నాహతుమే అజ్జవి ధర అక అక అణ్ణు అం మహ హి అం బోలీణో వ్యతిక్రాంత. మనకి మొట్టమొదటి శ్లోకంలో బోలంతి అని వచ్చింది, వ్యతిక్రమణము అంటే బోలంతి అన్నటువంటి అర్థంలో వచ్చింది. ఇక్కడ ఓలీణో అని వస్తుంది. ఓలీణో మరహరో మకర గృహ మజ్జ మమ కయేణ కృతే మరణం మరణం అపి దే పడివಣ್ಣం తే ప్రతిపన్నం నివ్వూఢం నిర్వ్యూఢం నాహ నాథ తుమే త్వయా అజ్జ అద్యా వి పి అద్యాపి ధర ధరతే అకు అణ్ణు అం అకృతజ్ఞం మమ మహి మమ హృదయం. ఓ నాథ, నువ్వు నా కోసము మకరాలయానికి కూడా వెళ్ళిపోయావు, ఆ యముడి ఆలయానికి కూడా వెళ్ళావు. వ్యతిక్రాంత మకర గృహ మమ కృతే ఓలీణ మారహరో మజ్జకయాణే మరణం పిదే పడివಣ್ಣం మరణమపి మరణం పిదే పడివಣ್ಣం మరణమపి తే ప్రతిపన్న, నువ్వు చావుని కూడా తెచ్చుకున్నావు. నీ చావును కూడా తెచ్చుకొని మజ్జకయేణ మజ్జకయేణ మమ కృతే, నా కోసం, నా కోసము నువ్వు మరణం పిదే పడివಣ್ಣం, మరణాన్ని కూడా తెచ్చుకొని మహరాల మారహరో పోలీను, ఆ మకర గృహాన్ని, మకరాలయానికి, ఆ యమాలయానికి ఓలీన వెళ్ళిపోయావు. వ్యతిక్రాంతి అది కూడా దాటేసి వెళ్ళిపోయావు, మకరాలయానికి కూడా దాటేసి వెళ్ళిపోయావు. మృత్యువుని ప్రతిపన్న పొంది, మృత్యువుని పొంది ఇక్కడి నుంచి మకరాలయానికి వెళ్ళిపోయావు. నిర్వూఢం నివ్వూఢం నాథ నాథ నాహ నాథ నివ్వూఢం, ఈ పనులన్నీ నువ్వు చేశావు. తుమే అజ్జావి అద్యాపి ధరతే,
ఇప్పుడు కూడా నువ్వు అలా చేస్తూ ఉన్నావు. నువ్వు నా కొరకు, నా నా కోసము ప్రాణాలను కూడా కోల్పోయి నువ్వు మకరాలయానికి వెళ్ళిపోయావు. ఆ పనిని కూడా నువ్వు నిర్వహించావు. అంటే అక్కడ ఎక్కడి నుంచో ఆ పంచవటి నుంచి ఇంతవరకు వచ్చి సముద్రానికి ఆహ్, సేతువుని నిర్మించుకొని నా కోసంకి ఇలా వచ్చి ఈ కార్యాలన్నింటినీ నువ్వు అలా నిర్వహించుకుంటూ ఉన్నావు. కానీ నేను మాత్రము ఆహ్, ఆహ్, అక అక అణ్ణు అక అణ్ణువం మహహుహ్యం. కానీ నా హృదయం మాత్రం మమ హృదయం నా హృదయం మాత్రము అక అణ్ణువం. అకృతజ్ఞం. నువ్వింత నా కోసం చేశావు. నువ్వు ఇంత నా కోసం చేస్తే నేను నీ కోసం ఏమీ చేయలేకపోయాను. కనీసం నువ్వు నీ మరణం చూసిన వెంటనే నేను మరణం గూడా పొందలేకపోయాను. నువ్వు నా కోసం మరణాన్ని గూడా ఆహ్వానించుకున్నావు. కానీ నేను నీ కోసం మరణించలేకుండా ఉన్నాను. అకృతజ్ఞం మమ హృదయం. నా హృదయము అకు అణ్ణువం. అకృతజ్ఞంగా ఉన్నది. ఉగ్గాహి రామం. ఎన్నున్నాయి ఇంకా? పూర్తి చేసేయమ్మా మీకు టైం ఉన్నట్టయితే. ఆ? 23 ఉన్నాయి నాకు తెలిసి. హ్మ్. 23 ఉన్నాయి. మీకు టైం ఉంటే కంప్లీట్ చేయొచ్చు, లేకపోతే మీరు ఎట్లా చెప్తే అట్లా. ఇబ్బంది ఏం లేదు, నాకైతే ఇబ్బంది లేదు. అంటే మీకు ఇవాళ క్లాస్ లేదా 8:00కి? క్లాస్ నేను పోస్ట్ పోన్ చేసేసి ఆల్రెడీ. అవునా? మీ కన్వీనియన్స్ అమ్మా, మీ ప్రెషర్ కాదు. హ్మ్. చెప్పేస్తానండి. శుభం. ఉగ్గహి రామ తుమం గుణే గణేమూణ పరిసమా పరిసమయి ఓ తి జను గలిధం గలిధం గలిధమహిల ఆసవ ఉండండి. గలిద మహిళా సహావం సంభరి ఉఠాణ సంభరి ఉఠాణ ఆ మమం న అత్తిహి కహం ఉగ్గహి రామ తుమం గుణే గణే ఊణ పరిసమయి ఓ తి జను గలిద మహిళా సహావం సంభరి ఊఠణ సహావం సంభరి ఠాణ అం మమ ని అత్తిహి కహం. అలానే ఉందా? ఉగ్గహి ఉద్గాస్యతి రామ తుమం త్వాం గుణే గుణాన్ గణేఊణ గణయిత్వా పర పరసం పరిసమయో పౌరమయ తి పురిసమయ పౌరుషమయ షా ఉండాలి ఇక్కడ, పెట్టుకోండి. పౌరుషమయ పురిసమయి ఓ తి జను ఇది జనః. గలిత మహిళా సహావం గలిత మహిళా స్వభావం సంభరి ఊణ సంభరి ఉఠా లేదు ఉండదు సంభరి ఊణ సంస్మృత్య ఆ చ మమం మమ నిఅత్తిహి నిర్వర్తయిష్యతి కహం కథం. ఉగ్గాహి రామం తుమం గుణే గణే ఊణ పురిసమయోత్తి జన. జనులందరూ కూడా పురిసమయో పురుషమయో పురుషమయమైనటువంటి పౌరుషమయమైనటువంటి గుణే నీ గుణములను తుమం గుణే నీ గుణములను గణేమూణ గణేమూణ గణయిత్వ గణించి లెక్కబెట్టి, ఆహా రాముడు ఎంతటి వాడు, భార్య కోసంకి ఆ పంచవటి నుంచి ఇలా వచ్చాడు, ఇంతమందిని సంహరించుకుంటూ వచ్చాడు, ఇలా చేశాడు అని అన్ని గుణములన్నింటినీ కూడా పౌరుషమయమైనటువంటి నీ అవమానాన్ని స్వీకరించలేనటువంటి నీ పౌరుషమైనటువంటి గుణాలన్నింటినీ కూడా
జన జనో జనః ఉగ్గాహి ఉద్గాస్యతి. వాళ్ళందరూ పాటలు పాడుతూ ఉంటారు. రాముని యొక్క గుణగణాలన్నింటినీ గురించి వాళ్ళు చక్కగా పాటలు పాడుతూ ఉంటారు. నీ పౌరుషమయ పురిసమయి ఓ గుణే, నీ పౌరుషమయమైనటువంటి నీ యొక్క గుణాలనన్నీ వాళ్ళు గానం చేస్తూ ఉంటారు. కానీ మరి గలిత మహిళా సహావం సంభరిఊణ ఆ మమం నిఅత్తి ఈ కహం. కానీ మరి నన్ను నన్ను గురించి సంభరిఊణ సంస్మృత్య, నన్ను గురించి ఆలోచించి గలిత మహిళా సహావం, ఆ మహిళా సహావం మహిళా స్వభావము గలిత అధమమైనది అని మమం ని 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 అత్తహి కహం నిర్వర్తయిష్యతి కథం. నన్ను గురించి ఎలా అంటారు? నన్ను గురించి ఈ స్త్రీ స్వభావము ఇలాంటిదే కదా. ఆ రాముడి స్వభావము ఎంతది, ఎంత చక్కటిది, పౌరుషమయమైనటువంటి స్వభావము అని వాళ్ళందరూ అన్ని గుణాగణాలన్నింటినీ గణించి వారేమో జనులు పాటలు పాడతారు. మరి నా గురించి వాళ్ళు ఎలా చేస్తారు? నా గురించి గలిధ మహిళా సహావం, నా అకృతజ్ఞురాలైనటువంటి నా యొక్కటువంటి స్త్రీల యొక్క స్వభావాన్ని గురించి గలిత అంటే తగ్గిపోయినటువంటి, దిగజారిపోయినటువంటి, అణిగిపోయినటువంటి స్త్రీల యొక్కటువంటి స్వభావాన్ని సంభరివుణ సంస్మృత్య తలచి మమ నిఅత్తహి కహం, వాళ్ళు నిర్వర్తయిష్యతి కథం, నిర్వర్తయిష్యతి. ఈ కథమనుందా కథామనుందా? కహం కథాం, కథను. నా పాటలను ఏం పాడతారు అంటే ఒక అకృతజ్ఞురాలైనటువంటి స్త్రీ, తగ్గిపోయినటువంటి గుణాలు కలిగినటువంటి స్త్రీ అని నన్ను గురించి పాటలు పాడతారు అని. తుహ వాణుఖ నిహ అం దచ్చామి దహకంఠ ముహ నిహాం తి కౌ మహ బాధే బలియ వివరాహుత్త మనోరహ పులహత్త. తుహ వణుఖ వాణుఖ నిహ అం దచ్చామి దచ్చిమ్మి దహకంఠ ముహ నిహాం తి క మహ బాహదే బాహదే వలి వివరాహుత్త మనోరహ పులహత్త. తుహ తవ వాణఖు బాణోత్కాత నిహం నిహితం దచ్చామి ద్రక్ష్యామి దశకంఠ ముఖ నిహాం నిఖాతం తి కృతాః మమ భాగదేయ వలిత వివరాహుత్త విపరాంముఖ మనోరథ పరహత్త పర్యస్థాః. ఇంతకాలము నేను ఈ స్త్రీల మధ్యన నిశాచరులందరి మధ్యలో కూర్చొని ఏం ఆలోచించుకుంటున్నాను అనంటే, తవ తుహ బాణోఖ నివహం దచ్చామి ద్రక్ష్యామి, నేను చూస్తాను. ఏం చూస్తాను అంటే తుహ బాణఖ నిహం దహకంఠ ముహ నిహం తి, నీ యొక్కటువంటి బాణోత్ఖాతము, తవ బాణోత్ఖాతం, నీ బాణములన్నీ యొక్క వేటు అంతా కూడా దహకంఠ ముహ నిహావం, ఆ దశకంఠుని యొక్క ముఖం పైన నిహావం నిఖాతం ఇది కృతాః. నీ బాణాలు, నీవు ఎక్కుపెట్టినటువంటి బాణాలన్నీ కూడా ఆ దశకంఠుడి దశకంఠుని యొక్క ముఖంలో గుచ్చుకుంటాయి అని, దశకంఠుడి ముఖంలో నిఖాతములు అవన్నీ గుచ్చబడతాయి అని నీ చేత తవ కృతాః, నీ చేత వేయబడినటువంటి ఆ బాణాలన్నీ కూడా ఆ దశకంఠుడి ముఖంలో
దహకంఠ ముఖ నిహావం, దశకంఠుని ముఖంలో నిఖాతమైతే గుచ్చుకొని ఉంటాయి. అది నేను దచ్చామి, చూస్తాను అనుకున్నాను. నీవు వేసినటువంటి బాణాలన్నీ కూడా, నీ బాణోత్ఖాతం అంతా కూడా, నువ్వు వేసినటువంటి బాణాలన్నీ కూడా వెళ్ళి అక్కడ దశకంఠుడి ముఖంలో పడతాయి అని నేను అనుకున్నాను. కానీ మహాబాహదే బా అదే మరి నా భాగ్యం ఏంటి అంటే వలియా, అది వలిత వెనక్కి తిప్పింది. తిప్పి విపరాంముఖ మనోరథ పర్యస్తా, వివరాహుత్తా మనోరహ పరహత్త, నా మనోరథాలన్నీ కూడా విపరాంగుఖములు, అవన్నీ కూడా వెనక్కి తిరిగేసి వచ్చేసినాయి. నేను అనుకున్నాను నీ బాణాలన్నీ కూడా రావణాసురుడి ముఖంలో ఉంటాయి, ఆ 10 తలల రావణుడి ముఖంలో గుచ్చుకుంటాయి అని నేను అనుకుంటే, నా భాగ్యం ఏమైందంటే, నా భాగ్యము వలియ వివర్తనమైపోయి, పరివర్తనమైపోయి, వెనక్కి తిరిగి విహ నా మనోరథాలన్నీ కూడా విపరాంగుఖములైపోయి, వికపరాంగుఖములుగా పలహత్త పర్యస్త అవన్నీ అలా తిరిగి పోయినాయి. ఇటు బాణాలు, రాముడి బాణాలు దశకంఠుడి ముఖంలోకి వెళ్తాయంటే, దశకంఠుడి బాణాలే రాముని ముఖంలో ఉన్నాయి. నా భాగ్య వల్ల, నా భాగ్యము వెనుదిరగడము వల్ల మమ భావదే వలి నా భాగ్యమే గుండ్రంగా బూమరాంగ్ లాగా అనమాట. నా భాగ్యమే వెనక్కి తిరిగి రాగా అవంతా నా మనోరథాలన్నీ ఈ విధంగా విపరాంగుఖములు అయిపోయినాయి. జం తుణమ్మి జం తుణం జం తుణమ్మి విరహే పేమ్మ బంధేణ సంకయి జనస్స జనో తం జావుం నవరం ఇమం పేచ్చంతీయే ఆ తారిసం మజ్జ ఫలం. ఆపివేయాల్సిందే తప్పదు. మీకు ఎలాంటి అలా అమ్మా? ఆపేయాలండి. కొంచెం ఒకరు వచ్చారు, బెల్ కొట్టారు.